ఇది చెప్తూ కూడా రామచంద్రమూర్తి ఏమంటున్నాడంటే ఇవన్నీ వదిలేసేయమని చెప్తున్నా కూడా విజ్ఞానం ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే విజ్ఞానం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. నీకు ఏ జ్ఞానం అయితే నీకు తప్పనిసరిగా నీకు కావాలో ఆ జ్ఞానం రావాలి అంటే నీకు విజ్ఞానం ఉండాలి. ఈ విజ్ఞానం ఎలా వస్తుంది? కొంత శాస్త్ర జ్ఞానం వలన వస్తుంది. శాస్త్రాలు పట్టుకో, దాన్ని చదవడం వల్ల వస్తుంది. కాబట్టి ఎప్పుడూ శాస్త్ర ఉపదేశంతో కానీ ఆచార్యుల యొక్క ఉపదేశంతో కానీ ఈ జీవ పరమాత్మల యొక్క ఏకత్వం అనే పరిజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ మూల ప్రకృతి ఉంది కదా, ఈ మూలభూతమైనటువంటి అవిద్య, ఇదే విద్య అంటే విద్యకిను అవిద్యకి నేను తేడా చెప్పాను. ఎప్పుడైతే ఈ మాయ చేత కప్పబడిపోయావో అది అవిద్య, ఈ మాయలోంచి నువ్వు బయటపడ్డావో అది విద్య. ఆ జ్ఞానం నీకు అందుతుందన్నమాట ఈ విజ్ఞానం వల్ల. అప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఈ ఇంద్రియాలన్నీ నీలో ఉన్నాయి కదా, ఈ ఇంద్రియ సమేతంగా నువ్వు పరమాత్మలో, ఈ ఆత్మ ఇంద్రియ సమేతంగా పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మలో అంటే ఈ ఆత్మ దాంట్లో ఉన్నటువంటి భాగమే అని మొదటి నుంచి అనుకుంటున్నాం కదా, ఈ భాగం వెళ్ళి పూర్తి దాంట్లో పూర్ణమిదం అన్నట్లుగా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అలా లయమైపోవడమే ఈ మనకున్నటువంటి అవిద్య లయమైపోవడం అంటే నశించిపోవడమే మోక్షం. వేరే మోక్షం ఏముంది? మనలో ఉన్నటువంటి ఈ భ్రాంతి ఉందే, ఇదంతా లయమైపో నశించిపోవడమే, అదే మోక్షం. ఇంకా నువ్వు ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోయింది. కాబట్టి ఇదే నీకు ఈ మోక్షం. నువ్వు ఓ రఘునందన, ఓ లక్ష్మణ, ఈ జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములతోటి ఉన్నటువంటి పరమాత్మ రూపమైన నేను నా యొక్క మోక్ష స్వరూపాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పాను కదా. కాబట్టి నువ్వు నా మీద భక్తి ఉంచుకో. భక్తి ఉంటే నీకు ఇది తప్పనిసరిగా వస్తుంది. అంటే లక్ష్మణ అని సంబోధిస్తూ ఇది మనకి చెప్తున్నారు. ప్రజలారా, ఎప్పుడైతే మీరు నా మీద భక్తిగా ఉండి నా వైపు వస్తారో మీకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది. నా భక్తి యందు విముఖులైన వాళ్ళకి మాత్రం ఈ మోక్షం దుర్లభము, లభించదు. ఎందుకంటే కళ్ళున్నాయి అందరికీ, కానీ చీకటి ఉంది. ఈ చీకటిలో నీకు వస్తువులు కనిపిస్తాయా? దొంగలు వచ్చారు, ఆ దొంగలు వస్తే వాళ్ళని పట్టుకోగలవా? నువ్వు వాళ్ళు కనిపిస్తున్నారా? లేదు. అదే లైట్ వేశావు, అప్పుడేమైంది? నీకు ఈ వస్తువులు కనిపిస్తున్నాయి, నీకు దొంగల జాడా కనిపిస్తుంది, అన్నీ చేయగలవు. అంటే నీకు కావాల్సింది ఏమిటి? ఈ లైటు, ఈ జ్ఞానం. అంటే దీపం ఉన్న వేళనే చక్కగా నువ్వు చూడగలవు. అలాగే నా యందు భక్తి ఉన్నప్పుడే నీ ఆత్మకి నా సాక్షాత్కారం కలుగుతుంది. నీ ఆత్మకి నా సాక్షాత్కారము అని అన్నప్పుడు నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అయినప్పుడు నా సాక్షాత్కారం కలిగింది అంటే నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అయిపోయింది. నీ ఆత్మ నాలో కలిసిపోయింది, నా ఆత్మలో కలిసిపోయింది. ఆత్మ పరమాత్మలో కలిసిపోతాను. ఇంకా ఇప్పుడు ఎలాగయ్యా నువ్వు ఒక భక్తి కలిగితే సరిపోతుందా? మరి దీంట్లో ఇంతేనా? మరి ఇంకేమైనా ఉన్నాయా ఉపాయాలు అంటే అవి కూడా నేను చెప్తాను విను అంటున్నాడు ఆయన. ఏమిటవి? మద్భక్త సంగో మత్సేవాం మద్భక్తానాం నిరంతరం. అంటే నా యొక్క భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి, నన్ను సేవించాలి, నా యొక్క భక్తులను కూడా సేవించాలి, నిరంతరం సేవించాలి. ఇంకా ఏకాదశి ఉపవాసాది మమ పర్వానుమోదం. ఏకాదశి వ్రతం ఇట్లాంటి వ్రతాలు ఉన్నాయి కదా, ఈ వ్రతాల యొక్క నియమాలతో ప్రకారం ఆ వ్రతాలు చెయ్యి. శ్రీరాముడే ఉపదేశిస్తున్నాడు, ఈ వ్రతాలు చేయమంటున్నాడు. దీనివల్ల ఏమిటి? నీ యొక్క భావన ఆ శ్రీరాముడిలో ఉంటున్నది.
ఉండిపోయి శ్రీరాముడికి ఇది కైంకర్యం చేస్తున్నాను అనేటువంటి భావనతో నువ్వు అది చేస్తూ ఉన్నావు, ఆ ఏకాదశి వ్రతాన్ని. అంతేకాకుండా పర్వదినాలు ఉన్నాయి కదా, ఆయన యొక్క శ్రీరామనవమి, అది ఇది ఇట్లాంటి పర్వదినాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నన్ను ఇది చేస్తూ ఆ పర్వదినాల్లో కూడా నువ్వు చేయవలసినటువంటి విధి విధానపూర్వకమైనటువంటి పనులు నువ్వు చేయి. నా మీద తర్వాత నా కథలు విను, నా కథలు చదువు, నా కథల గురించి వ్యాఖ్యానించు. అంటే మీరు పెద్ద వాళ్ళతోటి వీళ్ళతోటి నా కథల గురించి మాట్లాడు. ఈ కథల మీద ప్రేమ కలిగి ఉండు. ఈ కథలంటే ఇష్టం ఉండాలి నీకు. తర్వాత నన్ను పూజ చేస్తున్నావు, నా పూజల యందు నీకు ఆసక్తి ఉండాలి. నా నామ సంకీర్తనం చేస్తున్నావు, అది నువ్వు ఇష్టపూర్తిగా చేయాలి. ఏదో అందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను, ఓ శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే అని నేను వాళ్ళందరితో కలిసి నేను పాడేస్తున్నాను. అలా కాదు, నువ్వు నీ యొక్క భావనని నువ్వు దాంట్లోకి పెట్టి నువ్వు నిజంగా నువ్వు ఆ నామ సంకీర్తనం చేసుకుంటూ ఉండు. అట్లాంటప్పుడు నా యొక్క ఏకాంత భక్తి తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడైతే నీ యొక్క మనసు నా యొక్క దీనిలో నిలిపావో నీకు తప్పకుండా నా ఏకాంత భక్తి కలిగిస్తుంది. అంటే నువ్వు ఒక్కడివే ఉన్నా కూడా ఆ ఏకాంత భక్తి తప్పకుండా నీకు కలుగుతుంది. చెప్పడానికి ఏముందయ్యా లక్ష్మణ, నిశ్చయంగా ఏం చెప్తున్నానంటే, నా యందు భక్తి కలగలిగిన వాడికి జ్ఞాన విజ్ఞాన వైరాగ్యాలు శీఘ్రముగా లభిస్తును. ఇది అంటే ముఖ్యం. ఇన్ని చెప్పిన తర్వాత చివరికి ఏంటి తేలింది మనకి? ఒకటి విషయం, నా యందు భక్తి కలిగిన వారికి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆ రామభక్తి అన్నిటికీ అదొక రామ రసాయనం అనమాట. అది ఉండాలి. అది తాగుతూ ఉంటే ఆ పిబరే రామరసం. అది తాగుతుంటే ఇంక కావాల్సింది ఏం కావాలి? ఇంకా ఏం అక్కర్లేదు. అదే ఈ ఆధ్యాత్మ రామాయణం చెప్పే విషయం. అదే అప్పుడు అతడు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు. కథితం సర్వమే తత్తే తవ ప్రశ్నానుసారతః. నువ్వు ప్రశ్నించావు నన్ను, అలా దాని ప్రకారం నేను నీకు ఈ విషయాలన్నీ నీకు చెప్పాను. అస్మిన్ మనః సమాధాయ యస్తిష్ఠేత్ సతు ముక్తిభాగ్. ఏ మనుష్యుడు తన మనస్సుని దీంట్లో లగ్నం చేసుకొని ఉంటాడో అతడికి మోక్షం తప్పకుండా లభిస్తుంది అని రామచంద్ర ప్రభు లక్ష్మణుని స్వామికి చెప్పాడు. ఇంకోటి ఏమని చెప్తున్నాడంటే, ఇది కావ్యాల్లో జనరల్గా ఫలశ్రుతిలాగా చెప్తారు. అది ప్రతి కావ్యంలోనూ ఫలశ్రుతి, ఏది స్తోత్రం అవన్నీ చెప్పినప్పుడు ఫలశ్రుతి ఉంటుంది. అదే ఫలశ్రుతి ఇక్కడ చెప్తున్నారు మనం. నా వక్తవ్యమిదం యత్నాన్ మద్భక్తి విముఖాయహి. ఎవరికైతే నా మీద భక్తి ఉండదో వాడికి మాత్రం వీలైనంత మటుకు చెప్పకుండా ఉండు. మద్భక్తాయ ప్రదాతన్యమహూయాపే ప్రయత్నతః. నా మీద భక్తి ఉన్నది కానీ పెద్దవాడు ప్రయత్నం చేయడు. అలాంటి వాడిని దగ్గరికి పిలిచి వాడికి అన్ని ప్రయత్నం చేయి, వాడి చేత ప్రయత్నం చేయించు, అది చెప్పు, బోధించు. అప్పుడు వాడు కూడా నీ యొక్క దాంట్లోకి వస్తాడు. ఇది చెప్తున్నారు అన్నమాట. ఇంకా య ఇదం తు పఠే నిత్యం శ్రద్ధా భక్తి సమన్విత. శ్రద్ధతోటి భక్తితోటి కలిసి ఎవరైతే ఇదంతా చదువుతారో అజ్ఞాన పటలధ్వాంతం విధూయ పరిముచ్యతే. అజ్ఞాన పటలధ్వాంతం, అవి తిరిగిలో ఉండే ఆ అంధకారం, అవన్నీ ఆ పటలం అంటే అది సమూహం. ఆ అంధకారం మొత్తం విడిపోతుంది, తొలగి ఈ పురుషుడు ముక్తుడవుతాడు. భక్తానాం మమ యోగినాం సువిమల స్వాంతాతి శాంతాత్మనాం మత్సేవాభిరతాత్మనాం చ విమల జ్ఞానాత్మనం సర్వదా సంగం య కురుతే సదోద్యతమతి సేవనానన్యధీ.
మోక్షస్తస్య కరే స్థితో అహం అనిశం దృశ్యో భవేనాన్యథా. ఏ పురుషుడైతే దీన్ని శ్రద్ధాభక్తులతో చదువుతాడో ఆ అజ్ఞానమైనటువంటి అంధకారం నుంచి ఆయన తొలగిపోయి ముక్తుడవుతాడు. నా సేవలో అనురక్తులు ఉంటారే, నా సేవే కావాలనుకున్నటువంటి వాళ్ళు, దాంట్లోనే అనురక్తి ఉన్నవాళ్ళు, నిర్మల హృదయులు, శాంతకము ఉన్నటువంటి ఆత్మలు, విమల జ్ఞాన సంపన్నులు అయినటువంటి నా యొక్క పరమ భక్తులైనటువంటి యోగి జనులు, వాళ్ళ యొక్క సాంగత్యం నువ్వు అభిలషించు. నువ్వు ఇదంతా ఒకసారి అవలేవు. నువ్వు వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అభిలషించి వాళ్ళతో సర్వదా వాళ్ళ యొక్క సేవలో ఉండేటప్పటికీ వాడికి అరిచేతిలో ముక్తి వచ్చేస్తుంది. నారదుడు చూడండి, ఎంతో నారదుడు యొక్క వృత్తాంతం. నారదుడు ఒక చిన్న పిల్లవాడు, వాడు ఆ ఇంట్లో దాసిపోయే కొడుకు, వాడు అక్కడ ఉన్నవాడు. ఆ సజ్జనుల యొక్క సాంగత్యం, ఆ యోగుల పరమయోగుల యొక్క సాంగత్యం విని, వాళ్ళ యొక్క చెప్పిన మాటలు విని, దాంతో అతను ఏమయ్యాడు, చివరికి నారదుడు ఏమయ్యాడో మనకి తెలుసు కదా. ఆ నారదుడు ఎవరో ఏమిటో అట్లా అవుతావు అని చెప్తున్నాడు. అలాంటి వాడికి సర్వదా నేను దర్శనం ఇస్తాను. మరి నారదుడికి ఎల్లప్పుడూ ఆయన శ్రీహరి దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఇది కాకుండా మరి ఏ ఉపాయం చేత కూడా నా యొక్క దర్శనం లభించదు అని శ్రీరామచంద్రుడు ఘంటాపథంగా లక్ష్మణ స్వామితో చెప్పించాడు. ఇది చతుర్థ సర్గం అరణ్యకాండలో ఇది సమాప్తం. మనం ఇప్పుడు పంచమ సర్గలోకి వెళ్దాం. ఇంకా మహాదేవుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు, పార్వతి, ఆ సమయంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ మరి అది పంచవటి సీమ అంటే అదొక ఘోరమైనటువంటి అరణ్యం. ఆ అరణ్యంలో అది జనస్థానం, దాని జనస్థానం అంటారు. ఆ జనస్థానంలో తస్మిన్ కాలే మహారణ్యే రాక్షసీ కామరూపిణి విచచార మహాసత్వా జనస్థాన నివాసిని. అక్కడ ఒక గొప్ప రాక్షసి ఉందన్నమాట. మహాసత్వ, చాలా బలమైనటువంటిది ఈ జనస్థానంలో ఉండేటటువంటిది మహారాక్షసి. అందులో కామరూపిణి అక్కడ మహారణ్యంలో సంచరిస్తోంది. ఏకదా గౌతమీ తీరే పంచవట్యా సమీపత పద్మ వజ్రాంకుశాంకాని పదాని జగదీపతే. జగదీపతి అంటే శ్రీరామచంద్రుడు పదాని, ఆయన యొక్క కాళ్ళ అడుగున ఏమునేట పద్మ వజ్రాంకుశాంకాని, పద్మ ముద్రలు. ఆ పాదముద్రలకి కిందన పద్మం, వజ్రం, అంకుశం ఇలాంటివన్నీ ఈ ముద్రలు ఉన్నాయన్నమాట. ఇవి చూసిందిట ఆ రాక్షసి. ఎవడు ఇంతటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, ఇలాంటివన్నీ ఉన్నాడు అని గౌతమీ తీరంలో పంచవటి సమీపంలో తిరుగుతూ ఇవన్నీ చూసింది. దృష్ట్వా కామపరీతాత్మ పాద సౌందర్య మోహిత. అసలు ఇంతటి గొప్ప పాదాలు కలిగినటువంటి వాడి మీదకి దానికి కామాసక్తి అయింది, దానికి కోరిక కలిగింది. ఆ సౌందర్యం, ఆ పాద సౌందర్యానికే మోహితురాలైపోయింది అది. పశ్యంతి సా శనైరాయాత్ రాఘవస్య నివేశనం. నెమ్మదిగా అది చూసుకుంటూ ఈ రాఘవుడు ఉండేటటువంటి ఆ నివేశనం, ఆ పర్ణశాల దగ్గరికి వచ్చింది, ఆ ఆశ్రమానికి. తత్ర సా తం రమానాథం సీతయా సహ సంస్థితం కందర్ప సదృశం రామం దృష్ట్వా కామవిమోహిత. అలా తత్ర సా తం రమానాథం, దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రమానాథుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ సీతయా సహ సంస్థితం, పక్కనే కూర్చున్నటువంటి ఆ సీతాదేవితోటి అక్కడ కూర్చుని ఉన్నట్ట.
కందర్ప సదృశం, మనోహరమైనటువంటి మన్మథుడితో సమానమైనటువంటి లావణ్యం కలిగినటువంటి వాడు ఆ రాముణ్ణి దృష్ట్వా చూసి కామ విమోహిత, దానికి అది కామ పరవశం అయిపోయింది. అది అయ్యి ఇంకా రాక్షసీ రాఘవం ప్రాహ కస్యత్వం కహ కిమాశ్రమే యుక్తో జటావల్కలాద్యైః సాధ్యం కిం తే అత్ర మే వద. ఈ రాక్షసి ఈ రాఘవుడిని అడుగుతున్నది. ఆ రాఘవుడికి దగ్గరికి వచ్చి కస్యత్వం కిం, ఇక్కడ ఎందుకున్నావు? ఈ ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ నువ్వు ఎందుకు నివసిస్తున్నావు? యుక్తో జటావల్కలాద్య, ఈ జటావల్కలాలన్నీ నువ్వు పెట్టుకొని ఇక్కడ నువ్వు ఎందుకున్నావు? అసలు ఇక్కడ ఎందుకు ఉన్నావు? కింతే అత్రమే వద, నీకేం కావాలని ఇక్కడికి వచ్చి ఉన్నావు? అహం శూర్పణఖా నామ రాక్షసి. ఇప్పుడు చెప్తోంది అది ఎవరో. అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి, నేను కామరూపిణిని. భగినీ రాక్షసేంద్రస్య రావణస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడి యొక్క భగిని నేను, సోదరిని నేను నా పేరు శూర్పణఖ. ఖరేణ సహిత భ్రాత్ర వసామ్యత్వ అత్రైవ కాననే రాజ్ఞా దత్తం చ మే సర్వం ముని భక్ష వసామ్యహం. ఖరేణ, ఈ నా యొక్క సహిత భ్రాత్ర, నా యొక్క సోదరుడైనటువంటి కరుణితో పాటు నేను ఇక్కడ ఈ అరణ్యంలో నేను ఉంటూ ఉంటాను. రాజ్ఞాదత్తం, ఈ మొత్తం నాకు రాజు నాకు ఈ మొత్తం ఆశ్రమం ఈ అరణ్యం అంతా నాకు ఇచ్చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి మునులందరినీ నేను చంపి తినేస్తుంటాను. ముని భక్ష వసామ్యహం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చంపేస్తుంటాను, తినేస్తుంటాను అని అంటూ త్వాం తు వేదితుమచ్చామి వదమే వదతాం వరా తామాహ రామనామామయోధ్యాధిపతే సుత. ఇప్పుడు ఈ ఆయన అంటున్నాడు, ఆవిడ అడుగుతోంది, ఇప్పుడు నేనేదో నా గురించి చెప్పాను కదా, నీ సంగతి ఏమిటి చెప్పు. నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు అని అనుకుంటున్నాను, మాట్లాడతావు కాబట్టి నువ్వు చెప్పు, నీ సంగతి ఏమిటి అని, నీ వివరాలన్నీ చెప్పమని అడుగుతుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను రాముణ్ణి. తాం రామనామాహ, రామనామంతో ఉన్న అయోధ్యాపతి ఆయన యొక్క కొడుకుని, దశరథ మహారాజు యొక్క కొడుకుని అనబోయి అంటూ దానికి అర్థం అయోధ్యాపతి యొక్క కొడుకునైనటువంటి రాముని నేను అంటూ ఏషాం, ఈవిడ మే సుందరి, ఆ సుందరి భార్య, నా యొక్క భార్య సీత జనకనందిని, ఆవిడ సీత జనకనందిని. సతు భ్రాత కనీయాస్మే లక్ష్మణో అతీవ సుందర. అది అక్కడ ఉన్నాడు చూసావా, వాడు లక్ష్మణుడు, నా యొక్క తమ్ముడు, ఎంతో అందగాడు. కిం కృత్యం తే మయా బ్రూహి కార్యం భువన సుందరి. ఈయన పిలుస్తున్నాడు దాన్ని, ఆ రాక్షసి, ఆవిడ కామరూపిణి కదా, సౌందర్యంతో వచ్చి కూర్చొని దాని దగ్గర లేదు, చెప్తున్నాడు, ఓ భువన సుందరి, నువ్వు భువన మోహిని, ఇదిగో నేను నీకేం కావాలి చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గర. కిం కృత్యం తే మాయా బ్రూహి కార్యం, నన్ను ఏం పని చేయమంటావు చెప్పు ఓ భువన సుందరి. ఇది రామవచ శ్రుత్వా, ఈ రాముడు యొక్క చెప్పిన మాటలు విని కామార్త సా అబ్రవీదితం, ఆయనకి కామంతో ఒళ్ళు పొంగిపోయి ఉన్నది, అది ఇలా చెప్తున్నది అనమాట. ఏ హి రామమయా సార్థం రమస్వ గిరికాననే. రామయ్య వెళదాం చూడు, ఈ కొండలు వీటి యొక్క సానువులు ఉన్నాయా, ఇక్కడ చక్కగా మనం చక్కగా విహరిద్దాం, ఇద్దరం సంగమిద్దాం, రా పదా అంటున్నది. అందుకనే వచ్చాను. కామార్తాహం న శక్నోమి త్యక్తుం త్వాం కమలేక్షణం. ఇంకా నేను కామార్తనై ఉన్నాను, నిన్ను నేను విడిచిపెట్టలేను అంటున్నది ఈ శూర్పణఖ. అనగానే రాముడు అంటున్నాడు,
రామ సీతాం కటాక్షేణ పశ్యన్ సస్మితం అబ్రవీత్. పక్కనే ఉన్నటువంటి సీతాదేవిని చూశాట. చూసి చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అంటున్నట్ట, భార్యా మమైషా కళ్యాణి విద్యతే హ్యనపాయిని. అనపాయిని అంటే ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టిపోదు. అలాంటి ఆ అమ్మాయి, ఈ కళ్యాణి అయినటువంటి నా భార్య అయినటువంటి సీత నన్ను ఎప్పుడూ విడిచిపెట్టుకోదు. అందుకని నా సమీపంలోనే ఉన్నది ఆవిడ. నువ్వేమో నన్ను అక్కడ రమ్మంటున్నావు. త్వంతు సాపత్య దుఃఖేన కథం స్థాస్యసి సుందరి. సాపత్ని అంటే సవతి పోరుతూ నువ్వు ఎక్కడ ఉండలేవు కదా, నువ్వు నిలవలేవు. కాబట్టి నా సంగతి పట్టించుకోకుండా బహిరాస్తే మమ భ్రాత లక్ష్మణోతీవ సుందర. లక్ష్మణ అతీవ సుందర, ఎంతో అందగాడైనటువంటి లక్ష్మణుడు ఇగో అక్కడ ఉన్నాడు కదా, వెలుపలనే ఉన్నాడు. తవానురూపో భవిత పతిస్తేనైవ సంచర ఇత్యుక్త్వా లక్ష్మణం ప్రాహ పతిర్మేయే భవ సుందర. ఇగో వెళ్ళు, ఆ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు. అతను యోగ్యుడైనటువంటి పతి అవగలడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అతనితో సంచరించుకో అని రాముడు ఈ శూర్పణఖను అటువైపు లక్ష్మణుడి వైపు పంపించాడు. ఇంకా మిగిలిన కథ మనం రేపు చెప్పుకుందామా? ఇక్కడ శూర్పణఖ రావడం వరకు మనం చూసుకున్నాం. ఇంకా తర్వాత సంగతులు రేపు చెప్పుకుందాం.